నేను ఎంఏ షరీఫ్ మాజీ మండలి చైర్మన్ షరీఫ్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఎన్నికలలో ఓడిపోతున్నారనే భయంతో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేక కుయుక్తులు, అనేక శిక్ష ప్రచారాలు, అబద్ధాలు ప్రజలలో ప్రచారం చేయడంలో ఈరోజు చాలా ముందుకుపోయారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని, సాక్షి మీడియాను అడ్డం పెట్టుకుని తప్పుడు సమాచారాన్ని ఈరోజు ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు, అప్పుడప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు మీద విషయం కక్కుతూ ఉంటాడు. అతనికి అలవాటే. ఎన్నికల సమయంలోనే మాట్లాడుతుంటాడు. ఆంధ్ర రాష్ట్రానికి రాడు. ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింల బాగోగులు పట్టించుకోడు. ఇక్కడ జరుగుతున్న విధానాలు తెలియవు. ఇక్కడ జరుగుతున్న ఇబ్బందులు, ఇక్కడ జరుగుతున్న దమనకాండ దాని మీద అసలు దృష్టి పెట్టాడు. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయనప్పటికీ కూడా దాని గురించి మాట్లాడు. ఏదైతే పార్లమెంట్లో అతను పక్కన కూర్చుని నితిన్ రెడ్డి గారు సిఏఏని బలపరిచినా, ట్రిపుల్ తలాక్ని బలపరిచినా అదేమీ ఆయనకి కనపడదు. ఈరోజు ఎన్నికల సమయంలో ఆయన 2 విషయాలు మాట్లాడాడు. ఒక విషయం చెప్పాడు, తెలంగాణ ప్రాంతంతో సహా ఆంధ్ర ప్రాంతంలో ముస్లింలు తెలుగుదేశం పార్టీ కూడపాఠం చెప్పుతారు అని అన్నాడు. ఇంకోటి ఏం చెప్పాడు, నరేంద్ర మోడీ గారు ఏదైతే 4% రిజర్వేషన్ మీద మాట్లాడుతున్నారో దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడే ధైర్యం చంద్రబాబు నాయుడు నీకు ఉందా అని అన్నాడు. 2 విషయాలు చెప్పాడు. కానీ సాక్షి టీవీ దీన్ని భూతద్దాలో చూపిస్తూ మరి అసదుద్దీన్ ఓవైసీ గారు వైఎస్ఆర్సీపీని బలపరుస్తున్నారు, వైఎస్ఆర్సీపీ ఓటేయమన్నారు, అసలు నరేంద్ర మోడీ చేతిలో కీలు బొమ్మగా ఉంటారు తప్ప ఎదిరించి మాట్లాడే సత్తా ధైర్యానికి లేదు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి మాత్రమే నరేంద్ర మోడీ ఎదిరించగల సత్తా ఉన్న వ్యక్తి అని చెప్పినట్టుగా ఈరోజు బూటగా ప్రచారం చేస్తున్నారు. అదిగో తోక అంటే ఇదిగో పులి అన్నట్టుగా ఈరోజు ఆయన చెప్పిన విషయం చెప్పాడు. కానీ దాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముస్లిం సమాజంలో మరి వారికి అనుకూలంగా ఉండే రకంగా ముస్లింలు వాళ్ళకు ఓట్లు సానుకూలంగా వేస్తారనే ఉద్దేశంతో సాక్షి న్యూ మీడియా ఈరోజు దాన్ని భూతద్దాల్లో చూపెట్టి అసదుద్దీన్ ఓవైసీ ఏదో వైఎస్ఆర్సీపీకి ఓటేయమన్నట్టుగా చెప్పినట్టుగా ఈనాడు ప్రచారం చేసుకుంటున్నారు. ఇది శుద్ధ అబద్ధం. ఓవైసీ గారు చెప్పిన విషయం ఒకసారి మీడియా ద్వారా మీ అందరికీ నేను వినిపించాలనుకుంటున్నాను. ఇది సాక్షి టీవీ రిలీజ్ చేసిన సమాచారం. आंध्रा की आवाज भी తెలుగుదేశం చంద్రబాబు నాయుడు జనతకు सबक सिखाएगी। वहां पर తెలుగుదేశం जनसेना एक्टर हिंदुस्तान का बल्कि दुनिया का सबसे बड़ा एक्टर है नरेंद्र मोदी। अगर वो बॉलीवुड बम्बई में फिल्मों में काम करता तो पूरे एक्टरों की दुकान को बंद कर देते। वो कह रहे कि रिजर्वेशन, अरे बताओ चंद्रबाबू नायडू तुम्हारा पोजीशन क्या है, क्या तुम खड़े रहकर बोल सकते कि नरेंद्र मोदी की बात हम नहीं मानेंगे। ఇది సాక్షి టీవీ రిలీజ్ చేసిన బిట్టు నేను తొందరగా తీసుకుంది కదా, వాళ్ళు కట్ చేసి చూపెట్టిన వీడియో బిట్ ఇది. దీన్ని ఏ రకంగా వాళ్ళు చెప్పారో దాని అర్థాన్ని ఏ రకంగా మార్చి వాళ్ళ సొంత డబ్బా కోసం ప్రచారం చేసుకున్నారో ఒకసారి మీరు అనండి. Senior Vice Chairman, Deputy Head Mr. Chesan, Deputy Head,
అసలు ఆయన చెప్పిన దానికి వీళ్ళు సాక్షి టీవీలో చెప్పిన దానికి పొంతానే లేదు. అబద్ధ ప్రచారం చేసి లేని సత్తా, ఎవరికి జగన్మోహన్ రెడ్డికి లేని సత్తా, నరేంద్ర మోడీ ఢీ కొట్టే సత్తా మరి నరేంద్ర మోడీకి ఉందని అవాస్తవాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. 5 సంవత్సరాలుగా మేము చూస్తున్నాం. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన సందర్భాలు లేవు. జగన్మోహన్ రెడ్డే కాదు, ఈరోజు వైఎస్ఆర్సీపీకి చెందిన ఏ నాయకుడు, పెద్ద నాయకుడు ఎవరు కూడా నరేంద్ర మోడీకి ఎగ్నెస్ట్గా మాట్లాడలేదు. అంటే నరేంద్ర మోడీ చెప్పు చేతల్లో ఉండి నరేంద్ర మోడీకి తొత్తులుగా మారిన వీళ్ళు నరేంద్ర మోడీని ప్రశ్నిస్తారు, దిక్కొంటారు అని సాక్షి టీవీ ఈనాడు ముస్లింలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. అసదుద్దీన్ చెప్పని మాటలను కూడా చెప్పినట్టుగా ఈరోజు చిత్రీకరిస్తున్నారు. నేను ఈ సందర్భంగా మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళని నేను మనవి చేస్తున్నాను. ఈ రకంగా మీరు అడుక్కునే బదులు ఈ రకంగా అసత్య ప్రచారం చేసి పబ్బం గడుకోవటం ఏమాత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. మీరు